హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనేదంతా. మొత్తానికి ఎల్ఎస్జి టీం ఈసారి మాత్రం మంచి ఊపు మీద అయితే ఉంది. ఒకటి ఎల్ఎస్జిలో నాకు ఒక చిన్న ఫాల్ట్ ఏంటంటే కేఎల్ రాహుల్ని వదులుకోవడం. ఎందుకంటే ఎవరైనా కేఎల్ రాహుల్ని వదులుకుంటారనేసి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఒక పెద్ద బ్యాట్స్మెనే కాదు, ఒక మంచి కీపర్ అండ్ మంచి కెప్టెన్ ఆల్సో. సో మరి అలాంటిది వదులుకుంది సో ఎల్ఎస్జి. సో మరి ఇప్పుడు వీళ్ళ టీం ఎలా ఉంది ఏంటనేది మనం చూసుకున్నట్టయితే ఎల్ఎస్జి రిటర్న్స్లో 51 CR అయితే యూజ్ చేసుకుందనమాట. ఆక్షన్లో 68.90 CR అయితే యూజ్ చేసుకుంది. పర్స్ లెఫ్ట్ అయితే 10 lakhs అనమాట. సో దానివల్ల యూజ్ అయితే లేదు. బట్ మరి 51 CR నెట్టి ఎవరెవరిని ఉంచుకుంది అయితే మనం చూసుకుంటే రిటర్న్స్లో ఆయుష్ బొదోని రిటర్న్లో 4 కోట్లు. ఓకే, మంచి బెట్టరు, మంచి టైంకి మంచి ఊపుగా అయితే ఆడుతాడు కాబట్టి. తర్వాత నికోలస్ పూరన్ మంచి వర్త్, ఎందుకంటే 21 CR చాలా పెద్ద ప్రైస్. ఎందుకంటే నికోలస్ పూరన్ పెద్ద హిట్టింగ్ ఆడుతాడు. ఆ మిడిల్ ఆఫ్ టైంలో వచ్చి ఒక పెద్ద హిట్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఒక మంచి స్కోర్ అయితే పెడతాడనమాట. అంటే ఆ లాస్ట్ 2-3-4 అవర్స్లో మంచి స్కోర్ అయితే పెట్టే క్యాపబిలిటీ నికోలస్ పూరన్ కాబట్టి నెక్స్ట్ వికెట్ కీపర్గా కూడా పనికొస్తాడు. సో నికోలస్ పూరన్ అయితే తీసుకుందనమాట. రిటర్న్స్లో 21 CR అయితే హైయెస్ట్ అమౌంట్ తీసుకుంది. తర్వాత రిటర్న్స్లో రవి బిష్నోయ్ రిటర్న్ చేసుకుంది 11 CR. మంచి స్పిన్నరు, నెక్స్ట్ మిస్టరీగా స్పిన్ చేస్తాడు. నెక్స్ట్ చాలా ఇండియా కూడా మంచి గేమర్గా మంచిగా ఆడతాడు కాబట్టి రవి బిష్ణోయ్ అనేది తీసుకుంది. ఇంకా మయాంక్ యాదవ్ని 11 CR అయితే తీసుకుంది CR. బట్ మరి మయాంక్ యాదవ్ని ఎందుకంత తీసుకుంది? మరి బౌలర్కు అంటే బౌలింగ్ కూడా బాగా చేస్తాడు కాబట్టి తీసుకుంది మయాంక్ యాదవ్. బట్ లాస్ట్ సీజన్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టున్నాడు. సో అందుకు మయాంక్ యాదవ్ని అయితే 11 CR అయితే తీసుకున్నాను. మోషన్ ఖాన్ అయితే 4 CR. మోషన్ ఖాన్ అంటే మనకి తెలిసిందే కదా, మోషన్ ఖాన్ గుర్తుంది కదా, మీకు ఐడియా ఉంది కదా. సో మోషన్ ఖాన్ అయితే 4 CR అయితే తీసుకుంది. మోషన్ ఖాన్ పెద్ద ఇచ్చేసాడు కాబట్టి లాస్ట్ IPLలో మంచి బౌలర్ కూడా. అయితే వీళ్ళైతే రిటర్న్స్ చేసుకుందబ్బా. మరి లక్నో పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్ అంటే ఆక్షన్ చేసుకున్నాక చూసుకున్నట్టయితే బ్యాటర్స్లో హిమ్మత్ సింగ్ 30 lakhs బేస్ ప్రైస్కి అయితే దొరికాడు. అండ్ డేవిడ్ మిల్లర్ కిల్లర్ అయితే దొరికేశాడు అనమాట. అటాక్ క్యారకు వీళ్ళకి 7.50 CR. ఆ హిట్టింగ్ ఏదైతే ఉందో మిల్లర్ బ్యాటింగ్లో అది చాలా రేంజ్లో ఉంటుంది. లక్నో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే హిట్టర్స్ గట్టిగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ డౌన్, సెకండ్ డౌన్, థర్డ్ డౌన్ ఫెయిల్ అయినా తర్వాత హిట్టింగ్ వచ్చే వాళ్ళు మాత్రం వేరే లెవెల్ అయితే ఉన్నారు. మరి ఎలా యూజ్ చేసుకుంటుంది అంటే చాలామంది హిట్టర్లే ఉన్నారు. మరి ఎలా యూజ్ చేసుకుంటుందో చూద్దాం. తర్వాత మాథ్యూ బ్రిడ్టేజ్కి 75 lakhs అయితే తీసుకుంది సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్. ఐడెన్ మార్క్రమ్ 2 CR రావడం చాలా గ్రేట్. ఎందుకంటే ఐడెన్ మార్క్రమ్ దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మంచి కెప్టెన్ ఆల్సో. బట్ మరి బట్ ఎందుకు 2 CR అయితే తీసుకుంది అంటే 2 CR అనేది చాలా బేస్ ప్రైస్. అంటే సన్ రైజర్స్ వదులుకొని తర్వాత 2 CRకి వచ్చాడంటే అంటే చాలా మంచి కెప్టెన్ అబ్బా. నాకు తెలిసి సౌత్ ఆఫ్రికాలో మంచి కెప్టెన్, మంచి బ్యాటింగ్ ఆల్సో. సో మరి చూద్దాం మరి ఎందుకు 2 CRకి అమ్ముడుపోయాడు. చాలా అయితే నాకు తెలిసి 2 CR అనేది బేస్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరికాడు అనమాట. తర్వాత ఐరన్ జ్యువెల్ 30 lakhs అంటే వికెట్ కీపర్స్ అనమాట. రిషబ్ పంత్ టాప్ మోస్ట్ బై ఏదైతే ఉందో ఈ యాక్షన్లో అదే రిషబ్ పంత్ 27 CR. నార్మల్గా 20 CR 21 CR వరకు ఆక్షన్ అయితే జరిగింది, అంటే బిడ్డింగ్ అయితే జరిగింది. తర్వాత ఆర్టీఎం కావాలన్నప్పుడు ఢిల్లీ అంటే ఆర్టీఎం యూజ్ చేసుకుంది. ఆర్టీఎం యూజ్ చేసుకున్నప్పుడు లక్నోకి ఆప్షన్ ఉంటుంది కదా ఎంత అనేసి 2-7 సింపుల్గా 2-7 అని చెప్పేసరికి ఢిల్లీ వాళ్ళు అయినా సరే ఇంకా అంతలా 27 CRకి అయితే అమ్ముడుపోయాడు. రికార్డు స్థాయిలో అయితే రిషబ్ పంత్కి అయితే డబ్బులు ఇస్తే దొరికినాయి అనమాట. అది కూడా లక్నోకి 27 CR. మంచి కెప్టెన్ దొరికాడు, మంచి హిట్టరు. రిషబ్ పంత్ కెప్టెన్సీ బాగుంటుంది, మంచి కీపింగ్ కూడా తెలుసు కదా, ఇంకెవరు చేయవలసిన లేదు. మంచి ఊపు ఉంటుంది అనమాట రిషబ్ పంత్ అంటే. లక్నోకి కూడా ఒక మంచి కొత్తగా టీంని చూపిద్దాం అంటే స్ట్రెచ్ చేసుకుందాం అనేసి అయితే ఫీల్ అయ్యి ఉంటారు మేబీ. తర్వాత ఆల్రౌండ్లో షహబాజ్ అహ్మద్ 2.40 CR హైదరాబాద్కి ఆడేవాడు, తర్వాత బెంగళూరుకి ఆడేవాడు. మంచి ఆల్రౌండర్ ఆల్సో. తర్వాత అబ్దుల్ సమద్
4.20 హైదరాబాద్కి ఆడేవాడు. ఈసారి అయితే అబ్దుల్ సమద్ సంగతి తెలిసింది కదా, మంచి ఆల్రౌండర్, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ మంచి టైంలో హిట్టింగ్ ఆడతాడు. అండ్ ఆర్ఎస్ సంగరేకర్ ఈయన కూడా ఆల్రౌండరు. లాస్ట్లో చెన్నైకి ఉండేవాడు, బట్ ఇప్పుడు మరి లక్నో తీసుకుని, అంటే మ్యాక్సిమం చెన్నై, హైదరాబాద్ తీసుకున్న వాళ్ళందరినీ ఇప్పుడు మరి ఇదైతే తీసుకున్నారు. ఫస్ట్ హర్షదీప్ కుల్కర్ని 30 lakhs అండ్ ఆల్రౌండ్, యువరాజ్ చౌదరి 30 lakhs ఆల్రౌండ్, మిచెల్ మార్ష్. ఇంక చెప్తున్నాను కదా, హార్డ్ హిట్టింగ్ ఫుల్ హిట్టర్లు అయితే చాలామంది లక్నో ఉన్నారు. లక్నో మాత్రం ఈసారి కొట్టాలంటే కొద్దిగా కష్టమే, ఎందుకంటే చాలామంది హిట్టర్లు అయితే ఉన్నారు. మరి ఇది ఎవరు ఏ ప్లేస్లో తీసుకొస్తారనేది మనం ప్లేయింగ్ లెవెల్లో చూద్దాం. అంటే ప్లేయింగ్ లెవెల్ ఇంతమంది హిట్టర్లు ఉన్నారు కదా బ్రో, అందరూ హిట్టర్లే కాదంటే ప్లేయింగ్ లెవెల్లో ఎవరు పడతారు ఎవరు అనేది చూద్దాం. ఎందుకంటే మనకి దానికి ప్లేయింగ్ లెవెల్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి, సో చూద్దాం, అది కూడా చూద్దాం అన్నమాట ప్లేయింగ్ లెవెన్. మరి నార్మల్గా లక్నో అయితే గట్టిగా ఉంది, బట్ ఈ టైం ఎలా యూజ్ చేసుకుంటుంది అనేది మనం చూద్దాం. తర్వాత బౌలర్స్లో ఆకాశ్దీప్, మంచి ప్రైస్ ఆకాశ్దీప్కి వచ్చిందనమాట 8 CR. ఆకాశ్దీప్ నార్మల్గా ఆర్సీబీకి ఉండేవాడు అనమాట, ఈసారి అయితే వీళ్ళు సొంతం చేసుకున్నారు. మంచి బౌలర్ ఆల్సో ఆకాశ్దీప్కి. అండ్ ఆకాష్ సింగ్ 30 lakhs, మణిమరన్ సిద్ధార్థ్ 75 lakhs అనమాట. మణిమరన్ సిద్ధార్థ్ 75 lakhs అంటే మంచి బేస్ ప్రైస్కి కాకుండా 75 lakhs బాగానే వెళ్ళాడు, బౌలర్ అనమాట. అండ్ దిగ్వేష్ సింగ్ 30 lakhs అనమాట. అండ్ షమ్నాథ్ జోసఫ్ 75 lakhs వెస్టిండీస్ సంగతి తెలుసు కదా, బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా ఆడతారు. అండ్ ఆవేష్ ఖాన్ 9.75 CR. ఆవేష్ ఖాన్ని మళ్ళీ సొంతం చేసుకుంది లక్నో. ఆవేష్ ఖాన్కి 9.75 CR ఇచ్చి మళ్ళీ ఆడుతుంది, మరి ఇండియాకి కూడా ఆడాడు. ఆవేష్ ఖాన్ కూడా మంచి బౌలర్ ఆల్సో, బట్ కొద్దిగా యాటిట్యూడ్ ఎక్కువ కాబట్టి కొన్నిసార్లు దెబ్బతింటున్నాడు. సో ఆవేష్ ఖాన్. అండ్ ప్రిన్స్ యాదవ్ 30 lakhs. నాకు తెలిసి లక్నో చాలా అంటే చాలా గట్టిగా ఉంది. రిషబ్ పంత్ అండ్ మిచెల్ మార్ష్ అండ్ చాలామంది హిట్టర్స్ రావడంతో ఇంకొక వేరే లెవెల్ స్థాయిలో అయితే ఉంది లక్నో. మరి ఎలా ఈ టీంని ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం. అండ్ ఫైనల్కి వెళ్ళే క్యాపబిలిటీ ఉందా లేదో కూడా మనం తర్వాత వీడియో అయితే డిస్కస్ చేద్దాం. ఎవరితో? కోల్కతా నైట్ రైడర్స్తో. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్కి కెప్టెన్ న్యాయంలో ఉన్నారనమాట. అంటే ఇప్పుడు కెప్టెన్ ఎవడు? కోల్కతాకి ఇంకా డెసిషన్ లేదు. అంటే వెంకటేష్ అయ్యర్కి ఎక్కువ డబ్బులు ఇచ్చుకుంటున్నాం కాబట్టి వెంకటేష్ అయ్యర్ని పెట్టాలా, లేకపోతే శ్రేయస్ అయ్యర్ లేడి ఎవరిని పెట్టాలి, లేకపోతే మీరు అన్నట్టు మన అజింక్య రెహానేని పెట్టాలా అన్నట్టు చాలామంది డిస్కషన్స్ వస్తున్నాయి. మరి ఇంకా కెప్టెన్ ఎవరో కూడా వాళ్ళు కూడా డిసైడ్ అవ్వలేదు. సో కోల్కతా నైట్ రైడర్స్ అనమాట 69 CR రిటర్న్స్ యూజ్ చేసింది. ఆక్షన్లో స్పెండ్ చేసింది 50 CR అండ్ 5 lakhs అయితే లెఫ్ట్. టోటల్ ప్లేయర్స్ 25 out of 21 తీసుకుంది. ఇండియన్ ప్లేయర్స్ 13 అండ్ ఓవర్సీస్ 18 మంది. అయితే ఎవరినైతే రిటర్న్ చేసుకుంది? రింకు సింగ్ 13 CR. అబ్సల్యూట్లీ వర్త్. రింకు సింగ్ దెబ్బలు తెలిసింది కదా, ఓవర్లో 6 6లు కొట్టగల క్యాపబిలిటీ లాస్ట్ టైం అయితే చూపించారు. అంటే అన్ని రన్స్ కొట్టగల క్యాపబిలిటీ చూపించాడు. 6 ఓవర్లో 36 runs కొట్టాలంటే కొట్టేశాడు లాస్ట్ టైం అనుకోండి, అంతకుముందు సీజన్లో. సో అప్పటి నుంచి రింకు సింగ్కి చాలా అంటే గ్రాఫ్ పెరిగింది. తర్వాత సునీల్ నారాయణ్, అబ్సల్యూట్లీ సునీల్ నారాయణ్ అయితే ఉండవలసిందే. సునీల్ నారాయణ్ మేబీ టేక్ ఓవర్ చేస్తాడేమో చూడాలి. అండ్ సునీల్ నారాయణ్ మంచి ఆల్రౌండర్ 12 CR అయితే రిటర్న్ చేసుకుంది. యాండ్రీ రసూల్ మంచి బౌలరు, ఆల్రౌండరు 12 CR. వెస్టిండీస్ ప్లేయర్స్ 2 ఉన్నారు. వీళ్ళిద్దరు చాలా నాకు తెలిసి హిట్టర్లకి నాకు తెలిసి. అండ్ రమన్దీప్ సింగ్ అయితే 4 CR అయితే తీసుకుంది. రమన్దీప్ సింగ్కి 4 CR. అండ్ వరుణ్ చక్రవర్తి 12 CR అయితే తీసుకుంది. మంచి స్పిన్నరు, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. బట్ లాస్ట్ కైండ్ ఆఫ్ 2 years నుంచి కొద్దిగా పెర్ఫామ్ చేయట్లేదు, బట్ ఓకే. అండ్ హర్షిత్ రాణాని 4.4 CR అయితే తీసుకుంది. యాక్చువల్ నిశిత్ రాణాని తీసుకునే వాళ్ళు, ఈసారి హర్షిత్ రాణా తీసుకున్నారు. అండ్ హర్షిత్ రాణా నార్మల్గా మంచి బౌలర్ అబ్బా, లాస్ట్ టైం కూడా మంచి బ్యాకప్గా యూజ్ చేశారు అన్ని హర్షిత్ రాణాని. తర్వాత మరి ఎవరు ఆక్షన్లో ఎవరైనా తీసుకుందంటే అంగిరికిష్ రఘువంశీని 3 CR అయితే తీసుకుంది. మంచి బ్యాటర్ రఘువంశీ, లాస్ట్ మంచి పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. 3 CR అంటే మంచి వర్త్. అజింక్య రహానే 1.50 CR బేస్ ప్రైస్కి అయితే వచ్చేసాడు. అజింక్య రహానే లాస్ట్ సీజన్లో చెన్నైకి మంచి నాక్ ఒకటి ఇచ్చాడు అబ్బా, ఆ నాక్ ఎప్పుడు మర్చిపోలేదు, ముంబై మీద ఇచ్చాడు. సో మంచి ప్లేయింగ్. లేదా మనీష్ పాండేని కూడా 75 lakhs అయితే తీసుకుంది. మనీష్ పాండే ఎప్పుడో ప్లేయరు, అంటే వర్త్ ప్లేయర్. అంటే మనీష్ పాండే బ్యాటింగ్ చాలా బాగుంటుంది చూడడానికి, ఎంజాయ్మెంట్ చేయొచ్చు. అండ్ అజింక్య రహానే మ్యాక్సిమం కెప్టెన్ ఉండొచ్చు, అనుభవం కూడా ఉంది. తర్వాత వికెట్ కీపర్లో లువనిస్ సిసోడియా 30 lakhs. క్వింటమ్ డీకాక్ అబ్సల్యూట్లీ వికెట్ కీపింగ్లో ఒక మంచి
మంచి ఓన్ తీసుకున్నారు. అండ్ 3.6 CRకి చాలా మంచి ప్రైస్కి అయితే వచ్చాడు. అండ్ రెహమాన్ గుర్బాజ్ కూడా మంచి కీపర్ ఆల్సో, మంచి బ్యాటింగ్ ఆల్సో. 2 CRకి అయితే మంచిగా బాగా దొరికాడు అబ్బా గుర్బాజ్ కూడా. అండ్ తర్వాత అంకుల్ రాయ్ 40 lakhs బౌలరు, ఆల్రౌండరు. అండ్ రోమన్ పవల్ 1.50 CRకి రావడం గ్రేట్ అనమాట. పవల్ మంచి ఆల్రౌండర్, మంచి హిట్టింగ్ ఆడుతాడు. అండ్ వెంకటేష్ అయ్యారు. వీళ్ళు స్పెండ్ చేసిన 50 CRలో 23.75 CR వెంకటేష్ అయ్యర్కే స్పెండ్ చేశారు వీళ్ళు. వెంకటేష్ అయ్యర్ని ఆల్రౌండర్ లాస్ట్ టైం ఇంపాక్ట్ ప్లేయర్ కింద తీసుకున్నారు వెంకటేష్ అయ్యర్ని. ఈసారి మాత్రం 23.75 CRని అయితే పెట్టారంటే రెండు పక్కల ఇటువైపు బౌలింగ్ ఇటువైపు బ్యాటింగ్ యూజ్ చేస్తారనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్కి అంత డబ్బులు ఇచ్చి కొనాల్సిన పని అయితే లేదు. సో యూజ్ అయితే చేస్తున్నాడు. అండ్ మోయిన్ అలీ మంచి వర్త్ ప్లేయరు, 2.2 CR, మంచి ఎట్టరు, స్పిన్ అయినప్పుడు మంచిగా యూజ్ చేస్తాడు. అండ్ బ్యాటింగ్ ఆల్సో బాగా ఆడుతాడు, చెన్నైకి ఆడేవాడు. అండ్ తర్వాత వైభవ్ అరోరా 1.8 CR, మంచి బౌలర్ అనమాట వైభవ్ అరోరా. అండ్ మయాంక్ మార్కండే మన సన్ రైజర్స్కి ఆడేవాడు. మయాంక్ మార్కండే సన్ రైజర్స్గా ముంబైకి ఆడాడు అనుకుంటా. మంచి 30 lakhs బాగా దొరికాడు అనమాట. అండ్ ఉమ్రాన్ మలిక్ అయితే మొత్తానికి సేల్ అయితే అయ్యాడు అనమాట. అంటే నాషనల్గా అన్సోల్డ్లో మిగిలిపోయాడు, బట్ లాస్ట్కి వీళ్ళైతే తీసుకున్నారు. ఉమ్రాన్ మలిక్ తెలుసు కదా, చాలా వరల్డ్లోనే ఫాస్టెస్ట్ బౌలర్ ఉమ్రాన్ మలిక్. ఒకళ్ళు 75 lakhsకి అయితే వచ్చాడు. అండ్ ఆండ్రూక్ నోకియా బౌలింగ్ ఆ స్పీడ్ కానీ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు కూడా కోల్కతాలో ఉన్నారు. అండ్ బౌలింగ్ అటాక్ అయితే కూడా గట్టిగా ఉంది. లక్నోకి ఎంత అయితే ఎట్టరింగ్ ఉందో వీళ్ళు బౌలింగ్ కూడా అలాగే ఉంది. అండ్ 6.50 CR. అండ్ స్పెన్సర్ జాన్సన్ రికార్డులు సృష్టిస్తున్నాడు. చూస్తుంటే మీరు చూడండి, స్పెన్సర్ జాన్సన్ రికార్డులు సృష్టిస్తున్నాడు. కోల్కతాకి బ్యాలెన్సింగ్ ఉంది టీం అయితే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా బ్యాలెన్స్ ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్, లాస్ట్ టైం కప్పు కొట్టిన వాళ్ళు. ఈసారి వాళ్ళకున్న ఒకే ఒక్క లోటు ఏదైనా ఉందంటే అది కెప్టెన్. సో కెప్టెన్ని మరి ఎవరు తీసుకొస్తారు? ప్రెజర్ పెట్టి వెంకటేష్ అయ్యర్ని తీసుకొస్తారా, లేదంటే ప్రెజర్ లేకుండా కొత్తగా అజింక్య రహానెని పెట్టేసి అక్కడ కెప్టెన్ చేస్తారా, లేకపోతే మరి ఇక్కడ మరి ఆండ్రే రసెల్తో చేయిస్తారా, సునీల్ నారాయణతో చేయిస్తారా అనేది ఇంకా మనకు తెలియాలి. మ్యామ్ అజింక్య రహానెతో అయితే చేయొచ్చు, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, కెప్టెన్ క్యాపబిలిటీ కూడా ఉంటాడు. సో ఫ్రీగా ఇచ్చినట్టు ఉంటుంది. అజింక్య రహానెకి ఇచ్చినట్టయితే మన వెంకటేష్ అయ్యర్కి కొద్దిగా స్వాచ్ ఇచ్చినట్టు ఉంటుంది, ఫ్రీడమ్ ఇచ్చి ఉంటుంది, తన గేమ్ తను ఆడుకుంటాడు. సో కోల్కతా వర్సెస్ లక్నో అంటే నేనైతే లక్నో అనే చెప్తాను అబ్బా, ఎందుకంటే లక్నో అయితే నాకు నచ్చింది. అండ్ గట్టిగా ఉంది. సో హిట్టింగ్ మెయిన్ ఉందబ్బా, ఎంత స్కోర్ అయినా కొట్టగల క్యాపబిలిటీ ఉంది. సో నాకైతే లక్నో అయితే ఉంది. మరి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో తర్వాత వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.